Good evening, everyone. I hope everyone is excited with this WhatsApp Bunny. Welcome all to the JCA Vizag Excellence family members to the WhatsApp Bunny episode number 14. Today, our guest speaker will be Bharadwaj Garu. Let's all welcome him. I'll take this privilege to introduce Mr. Bharadwaj Garu. It's really a very good privilege to introduce someone who truly represents the spirit of growth, leadership, and impact. His professional journey is rooted in product leadership, where he has consistently demonstrated the ability to transform ideas into scalable, high impact solutions. He operates at the intersection of the strategy, market understanding, and execution, ensures that the product don't just get developed, they succeeded in the market. But what makes his journey even more inspiring is not just what he does professionally, but who he has become through leadership platforms like JCI, Junior Chamber International, and Toastmasters International. His journey with JCI has been a defining force in shaping his personality and leadership style. Though his platform, he has evolved from being just a participant to becoming a leader who influences, inspires, and creates impact. If leadership is about creating change, then Bharadwaj Vedula is defining someone who is driving that change consistently and meaningfully. I can read so on things, but as of now, I'll just close this and let's all welcome Bharadwaj Vedula and you can start your introduction, sir. Thank you. భరద్వాజ్ గారు మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్ కొంచెం. హలో ఆల్. నేను 1986లో రాజమండ్రిలో పుట్టాను. తర్వాత విశాఖపట్నంలో నా స్కూలింగ్ అంతా కంప్లీట్ చేశాను. మా మదర్ వచ్చేసి సాంస్క్రిట్ ఫ్యాకల్టీ, మా ఫాదర్ వచ్చి వైజాగ్లో ఒక ప్రైవేట్ కంపెనీలో షోరూమ్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నారు. సో నాకు ఒక సిస్టర్, తను ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా వర్క్ చేస్తుంది. సో నా వరకు ఎంటెక్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ కంప్లీట్ చేసి వేరియస్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ పొజిషన్స్లో వర్క్ చేసి ప్రస్తుతానికి బ్రాంచ్ ప్రొడక్ట్ హెడ్ కింద హెవెల్స్లో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ డివిజన్ని హెడ్ చేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటున్నాను. అండ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. సో 2021లో నేను జేసే వైజాగ్ ఎక్సలెన్స్ చార్టర్ సెక్రటరీ కింద బాధ్యతలు స్వీకరించి అదే సంవత్సరంలో నేను అవుట్ స్టాండింగ్ జేసే కింద కూడా సెలెక్ట్ అయ్యాను. అప్పుడు జోన్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ గారి చేతుల మీదుగా జోన్ కాన్లో అవార్డు తీసుకున్నాను. సో ముద్దుగా అందరూ నన్ను గుండెకాయ ఆఫ్ జేసే వైజాగ్ ఎక్సలెన్స్ అని పిలుస్తారు. Very nice, sir. Thank you so much for your introduction. I'll hand over to our Chartered President Rajesh Garu to take the hosting. Bharadwaj. Rajesh Garu, kindly handle, sir. Thank you. థ్యాంక్ యూ మారుతి గారు ఫర్ ఇనిషియేటింగ్ ద ఇంటర్వ్యూ. భరద్వాజ్ అందరి గురించి చెప్పావు, బట్ ఫ్యామిలీలో వైఫ్ పిల్లల గురించి చెప్పలేదు. సో వైఫ్ అండ్ చిల్డ్రన్ గురించి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. సో 2013లో విశాఖపట్నంలోని ఉమియా భవన్ కళ్యాణ్ మండపంలో నా మ్యారేజ్ జరిగింది. తన పేరు రమ్య అయ్యల సోమయాజుల. సో తను ఎంఎస్సి జువాలజీ కంప్లీట్ చేసింది. సో అండ్ ఆఫ్టర్ దట్ 2013 నవంబర్లో పాప, 2015 జనవరిలో బాబు. సో ఇప్పుడు 7th క్లాస్ ఒకళ్ళు, 6th క్లాస్ ఒకళ్ళు చదువుతున్నారు. హైదరాబాద్లోనే ఉంటున్నారు. పాప క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. ఆల్రెడీ కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి కూడా ఇస్తున్నది.
అండ్ బాబు కర్ణాటక వోకల్ మ్యూజిక్ వోకల్ నేర్చుకుంటున్నాడు. సో తను ఇప్పుడిప్పుడే ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇవ్వట్లేదు, కానీ గ్రూప్గా వాళ్ళ సార్తో పాటు వెళ్ళినప్పుడు పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశాడు. సో తను స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాడు. ఆప లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ స్కూల్లో 7th క్లాస్ చదువుతుంది. అపార్ట్ ఫ్రమ్ క్లాసికల్ డాన్స్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు స్పోర్ట్స్. సో వేరియస్ స్పోర్ట్స్ స్కూల్ లెవెల్లో తను ఆడుతోంది. ఇప్పుడిప్పుడే ఇంక డిస్ట్రిక్ట్ అవి కూడా రిప్రజెంట్ హైదరాబాద్ ఏరియా వైజ్ రిప్రజెంట్ చేయడానికి స్కూల్ తరఫు నుంచి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్లో కూడా తను పార్టిసిపేట్ చేస్తున్నారు. నాకు తెలిసి ఈ వాట్సాప్ ఆన్ అయిపోయే లోపు నీ బయోగ్రఫీ రాసేయచ్చు. నువ్వు అంత డీటెయిల్గా చెప్తున్నావు. ఇన్ హౌ థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ నీ ప్రొఫెషన్ గురించి చెప్పావు, లైక్ హ్యావెల్స్లో వర్క్ చేస్తామని చెప్పేసి. కెన్ యూ ఎలాబొరేట్ అస్ ఆన్ ద ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ దట్ యు ఆర్ డీలింగ్ విత్? సో నేను హెవెల్స్ ఇండియా లిమిటెడ్లో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ డివిజన్ని ఏపీ అండ్ తెలంగాణకి హెడ్ చేస్తున్నాను. సో నా కింద ఒక 3 people ఉన్నారు హూ విల్ రిపోర్ట్ టు మీ. ఒక పర్సన్ విజయవాడ నుంచి హ్యాండిల్ చేస్తున్నారు అండ్ 2 హైదరాబాద్లోనే ఉన్నారు నాతో పాటే. సో మా ప్రొడక్ట్స్ వచ్చేసి ఎంసీబీస్, ఏసీబీస్, స్విచ్ గేర్ ఐటమ్స్ అండ్ పవర్ క్వాలిటీ సొల్యూషన్స్. ఏపీఎఫ్సిఆర్ ప్యానెల్స్లో వాడే కెపాసిటర్ బ్యాంక్స్ కానీ, ఎస్విజీ కాంపోనెంట్స్ కానీ, సో అండ్ ఈవెన్ కాంట్రాక్టర్స్, కంట్రోల్ గేర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ హెవెల్స్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ని మేము వేరియస్ ఇండస్ట్రీస్కి మార్కెటింగ్ చేస్తున్నాము. హెవెల్స్ అనేది గవర్నమెంట్ సెక్టర్లో చాలా స్ట్రాంగ్. సో ఈ రైల్వే ప్రాజెక్ట్స్లోని వాటిలోని మా ఏసీబీస్, మా ఎంసీసీబీస్ చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఇప్పుడు ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో కూడా కొంచెం హెవెల్స్ని స్ట్రాంగ్గా పుష్ చేయడానికి అని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. వావ్, దట్స్ ఆసమ్. చాలా బాగా గ్రో అయ్యావు కంపెనీలో అండ్ విష్ యూ గ్రేట్ లక్ యాజ్ వెల్. అండ్ కమింగ్ బ్యాక్ టు జేసీఐ, సో నీ మెసేజ్ వచ్చిన ప్రతిసారి కింద నీ పేరు కింద గుండెకాయ అని వస్తుంది. సో అసలు ఈ గుండెకాయ ఏంటి, అసలు గుండెకాయ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటి, దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, కొంచెం దీని గురించి అయినా మాతో షేర్ చేసుకుంటావా? 2021 నుంచి 2023 వరకు నేను జేసీఐ వైజాగ్ ఎక్సలెన్స్లో వెరీ యాక్టివ్ మెంబర్ కింద ఉన్నా. సో ఇప్పటికీ నేను వెరీ యాక్టివ్ మెంబర్నే, కాకపోతే కొంచెం ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ అవి ఎక్కువ అయ్యి వైజాగ్ నుంచి దూరంగా మూవ్ అయిపోవడం వల్ల ఫిజికల్గా నేను అంత యాక్టివ్గా కనిపించట్లేదు. సో ఈ 3 years 21, 22, 23 ఈ 3 yearsలో నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఏ యాక్టివిటీ అయినా చేసే వైజాగ్ది సంబంధించింది ఫస్ట్ పర్సన్ ఎవరైనా అటెండ్ అవుతున్నారు అంటే అది భరద్వాజ. సో ఆ రకంగా ఏ జోనల్ ఈవెంట్స్ అయినా, రీజనల్ ఈవెంట్స్ అయినా, సో ఎక్కువగా నేను చేసే వైజాగ్ ఎక్సలెన్స్ని రిప్రజెంట్ చేస్తూ కనిపిస్తూ ఉండేవాడిని. సో ఆ విధంగా మన వర్మ సార్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయన సరదాగా గుండెకాయ ఆఫ్ చేసే వైజాగ్ ఎక్సలెన్స్ అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశారు. సో ఇంకా అక్కడి నుంచి మిగిలిన జోన్ లీడర్స్ కూడా ఆ గుండెకాయ అని చెప్పి పిలవడం స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా జేసీ వైజాగ్ ఎక్సలెన్స్ కి ఒక గుండెకాయలా, అంటే ఒక హార్ట్ లాగా భరద్వాజ్ అనే పర్సన్ మారిపోయాడు అనమాట ఆ పర్టికులర్ ఇయర్లో. జేసీలో నువ్వు ప్రొఫెషనల్గా గ్రో అవడానికి వెనకాల బలమైన కారణం, నీకు గురువులాగా సమానం హకల్య అని చెప్పేసి బయట పబ్లిక్లో టాక్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? సో నిన్ను మలిచింది, ఒక సెల్ ఫోన్లో చెక్కింది జేసీలో హకల్య అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. దీని మీద నీ అభిప్రాయం? సో అది కొంతవరకు ట్రూయే. సో నువ్వు ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు, ఆ తర్వాత హకల్య ప్రెసిడెంట్ అయినప్పుడు, తర్వాత చంద్రశేఖర్ ప్రెసిడెంట్ అయినప్పుడు, సో ఏవైతే యాక్టివిటీస్ చేసామో ఆ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా కీ రోల్ అనేది ప్లే చేసిన టైంలో, సో ఎక్కడ ఎలా ఉండాలి,
ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి, పీపుల్తో ఎలాగా మింగిల్ అవ్వాలి, నెట్వర్కింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో ఆ నెట్వర్కింగ్ని ప్రొఫెషనల్ లైఫ్కి ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మేబీ ఏజ్ వల్ల అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ వల్ల అవ్వచ్చు, నాకు తెలిసేది కాదు. బట్ డ్యూరింగ్ మై జేసీఐ, వెన్ ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ జేసీఐ, ఈ విషయాలన్నీ మీ ముగ్గురు ప్రెసిడెంట్ కింద ఉండేటప్పుడు మీ గైడెన్స్లో నిజంగానే చాలా నేర్చుకున్నా. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ప్రొఫెషనల్గా నేను ఎప్పుడైతే దాన్ని రిఫ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశానో, సో ప్రొఫెషనల్ లెవెల్లో కూడా ఆ ఇంపార్టెన్స్, గుర్తింపు అనేది మారింది. ద వే ఐ పర్ఫార్మ్డ్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో హ్యావ్ బీన్ చేంజ్డ్. సో ఫ్రమ్ 21, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను 2021లో రిటాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే జర్మన్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు, బేస్ లొకేషన్ అది అప్పుడు వైజాగే, శాలరీ నాదప్పుడు జస్ట్ 43,000 పర్ మంత్ టేక్ హోమ్, అన్ని డిడక్షన్స్ పోయిన తర్వాత. సో టుడే ఇన్ 2025, అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 4 years, టుడే మై టేక్ హోమ్ ఈజ్ 1,30,000. సో ద డిఫరెన్స్ అనేది వచ్చింది అంటే, ఆ డిఫరెన్స్ అనేది నేను నేర్చుకున్న జేసీఐ వల్ల అవ్వచ్చు, లేకపోతే టోస్ట్ మాస్టర్స్లో జాయిన్ అయిన తర్వాత ఈ స్పీచ్ గ్రూమింగ్, సో నెట్వర్కింగ్, వీటి ఇంపార్టెన్స్ అనేవి నాకు తెలిసింది. సో అది నేను ప్రొఫెషనల్ లైఫ్లో ఎప్పుడైతే రిప్లికేట్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పుడు నా గ్రోత్ అనేది నాకు ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. సో 100% నేను జేసీఐకి ఫస్ట్, జేసీఐకి సెకండ్, టోస్ట్ మాస్టర్ ఇంటర్నేషనల్కి, రెండిటి వల్లనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అని చాలా గర్వంగా చెప్పగలను. ఇట్ వాస్ సో స్వీట్. సో జేసీఐ నీ ఫస్ట్ నెట్వర్క్ అయితే నాకు తెలిసి. సో దీని తర్వాత టోస్ట్ మాస్టర్స్ వచ్చింది. ఓకే, బై ది వే టోస్ట్ మాస్టర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న చాలా మందికి తెలియదు. టోస్ట్ మాస్టర్స్ గురించి ఎలా చెప్పాలనుకుంటున్నావా మాకు? సో టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్. సో అందులో మన జేసీఐలో లాగే ఎవ్రీ వీక్ మీటింగ్స్ జరుగుతాయి. సో ఆ మీటింగ్స్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్పీచెస్ అనేవి మెంబర్స్ అనేవాళ్ళు ఇస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మీరు ఆ స్పీచ్ ఇచ్చారో, ఆ స్పీచ్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక ఎవాల్యుయేటర్స్ ఉంటారు. సో ఈ ప్లాట్ఫామ్లో ఏమవుతుందంటే, మీరు ఎన్ని తప్పులు చేసినా సరే ఎవరు మిమ్మల్ని వెక్కిరించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం జనరల్గా ఏం ఫీల్ అవుతామంటే, మనం ఏదైనా తప్పు మాట్లాడినా, ఒక రాంగ్గా ఏదన్నా మనం కమ్యూనికేట్ చేసినా, సో ఇవి ఏమవుతుందంటే ఒక ఫియర్ వస్తుంది. సో ఆ ఫియర్ వల్ల మనం ప్రాపర్గా మాట్లాడలేకపోతాం. కానీ ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే, మీరు ఎంత తప్పు మాట్లాడినా, ఎలా మాట్లాడినా సరే, ఆ తప్పుని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, మనకి ఫిల్లర్స్ అనేవి కొంతమంది ఎక్కువ యూజ్ చేస్తారు. అని అని మాట్లాడుతున్న మధ్యలో ఫిల్లర్స్ అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. సో ఈ ఫిల్లర్స్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలి అనేవి మనం టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ స్పీచెస్ ఇవ్వడం వల్ల తెలుస్తుంది. అది కాకుండా వన్స్ మనం అందులో కూడా గ్రో అవుతున్న కొద్దీ రీజనల్ లెవెల్, మన జేసీఐ లాగే రీజనల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్స్ అనేవి ఉంటాయి. బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్, అవర్ కంఫర్ట్ అండ్ అవర్ కమిట్మెంట్, వీ కెన్ గ్రో ఇన్ టోస్ట్ మాస్టర్స్ ఆల్సో. అందులో కూడా మన జేసీఐలో జేఎఫ్ఎం అవి ఎలా ఉంటాయో, అక్కడ కూడా డిస్టింగ్విష్ టోస్ట్ మాస్టర్ అనేది హైయెస్ట్ టైటిల్. సో ఇప్పుడు మనకి పీపీపీ అనేది ఎలా హైయెస్ట్ టైటిలో, అది డిటిఎం అనేది ఒక డిస్టింగ్విష్ టోస్ట్ మాస్టర్ అనేది హైయెస్ట్ టైటిల్. సో అది డొనేషన్స్ ఇవ్వడం వల్ల అది రాదు. నువ్వు పర్ఫామ్ చేసిన స్పీచెస్ బట్టి, నెంబర్ ఆఫ్ స్పీచెస్ ఎన్ని కంప్లీట్ చేసావు, ఎన్ని ఇవాల్యుయేషన్ కాంటెస్ట్ నువ్వు అటెండ్ అయ్యారు, ఎంతమందిని మీరు ఎవాల్యుయేట్ చేశారు, ఎంతమందిని మీరు మెంటర్షిప్ చేశారు అనే దాని మీద మీకు ఒక్కొక్క పాయింట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది టోస్ట్ మాస్టర్స్లో. బేస్డ్ ఆన్ ద టోటల్ పాయింట్స్ యూ విల్ బికమ్ ఏ డిస్టింగ్విష్ టోస్ట్ మాస్టర్ వన్ డే. ఫ్యాంటాస్టిక్. సో టోస్ట్ మాస్టర్స్లో కూడా నువ్వు గ్రో అవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను నెక్స్ట్ నీకు ఒక వాయిస్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ మెసేజ్ విని, ఆ వాయిస్ మెసేజ్ ఎవరిది,
అండ్ ఆ పర్సన్ అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకే. టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ లో కూడా ఎవ్రీ ఇయర్ లీడర్షిప్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతుంది. సో దానికి డిస్ట్రిక్ట్ 121 లో ఉన్న మెంబర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ టోస్ట్ మాస్టర్ మెంబర్ కింద ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి అందులోంచి జస్ట్ 60 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ లీప్ 3.0 ప్రోగ్రామ్కి నేను ఎలిజిబుల్ అయ్యాను, అప్లై చేశాను, సెలెక్ట్ అయ్యాను. 5 లెవెల్స్, 6th లెవెల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక లెవెల్ 7th లెవెల్ ఉన్నది. ఆ 7th లెవెల్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మేము క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. కేరళ బేస్డ్ ఒక ఎన్జిఓని తీసుకొని ఆ ఎన్జిఓకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ఎన్జిఓ మెంబర్స్ అందరికీ మేము ఆన్లైన్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళని మెంటర్స్ కింద మేము ఉండి వాళ్ళని గ్రూమ్ చేస్తున్నాం. సో వన్స్ ఈ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మేము గ్రాడ్యుయేట్ చేస్తాం లీప్లోని. సో అది మనకి జేసీఐతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఎన్టీటీఎస్తో అది ఈక్వలెంట్ కింద సమానం. హలో భరద్వాజ్, నీ యొక్క సక్సెస్ కి కారణం ఏంటి అని నేను అడుగుతున్నాను నిన్ను. సరేనా? చెప్పాలి దానికి సమాధానం. నా సక్సెస్ కారణం ఎవరో వాళ్ళ దగ్గర నుంచే మెసేజ్ పెట్టి ఎవరు రీజన్ అంటే ఇంకా దానికి నేను ఏం ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఆవిడెవరో మాట్లాడారు, నువ్వేదో రిప్లై ఇచ్చి మళ్ళీ ఆవిడే కారణం అంటున్నావు. ఆవిడెవరో మాకేం తెలుసు? మీరు మాట్లాడేసుకొని ఆవిడే అంటే ఎలాగా? ఓకే, సో మాకు కొంచెం ఇంట్రడ్యూస్ చేయి. హూ ఇస్ షీ? ఆవిడ మా మదర్. సో నీకు నాకు కూడా కామన్ గా సాంస్క్రిట్ ఫ్యాకల్టీ. మన ఎంఎన్ఆర్ లో చదివినప్పుడు మన గురువు గారు ఆవిడ. సో షీఈ్ మై మదర్. వేదుల సుబ్బలక్ష్మి గారు గత 45 ఇయర్స్ నుంచి సాంస్క్రిట్ ఫ్యాకల్టీగానే పనిచేస్తున్నారు. సో రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో నన్ను ప్రాపర్గా గైడ్ చేసి నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి 95% ఆవిడే కారణం. మిగిలిన 5% నేను సొంతగా నేర్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడడానికి కారణం. దట్స్ సో స్వీట్ భరద్వాజ్, చాలా బాగా చెప్పావు. ఓకే, మేడం దగ్గర నుంచి ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ విన్న తర్వాత నేను నా క్వశ్చన్ అంటే అడుగుతాను. వన్స్ వినేసిన తర్వాత నాకు కన్ఫర్మేషన్ ఇవ్వు. మా భరద్వాజ్ మా మేనకోడల్ని నాకు కోడలుగా తీసుకురావడం నాకు పెద్ద స్వీట్ మెమరీ. నువ్వు ఎవరితో మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళి తర్వాత ఇప్పుడు మీ ఆవిడని ఆ మ్యారేజ్లో చూసి ఏదైతే అదైంది, నాకు ఈ అమ్మాయే కావాలని చెప్పేసి దగ్గరుండి మారం చేసి మరి పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి టాక్, ఇది నిజమేనా? అంటే 2010లో మా రమ్య వాళ్ళ అక్కని మా మమ్మీ వాళ్ళ అక్క కొడుకుకి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2-3 టైమ్స్ నేను మా అన్నయ్యతో పాటు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఆ వెళ్ళినప్పుడు అలా మాట్లాడుకోవడం, ఇలా కొంచెం టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ మేబీ తిని నాకు కరెక్ట్ ఏమో అని నాకు అనిపించి ఫస్ట్ తనకి చెప్పాను, తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. సో రిలేటివ్సే కాబట్టి అంత మేజర్ ప్రాబ్లం ఏం రాలేదు ఇద్దరికి కూడా. సో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడుకున్నారు. సో మాకు మేమిద్దరం కరెక్ట్ అని అనిపించిన తర్వాత 2013లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా చాలా అగ్రెసివ్గానే జరిగింది. సో దానివల్ల తను వచ్చిన తర్వాత నా లైఫ్ బాగుంది అనడానికి అదే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అంటే తను నాతో ఉండి ఎవ్రీథింగ్లో సపోర్ట్ చేయడం. నేను ఒకవేళ నాకు ట్రాన్స్ఫర్ అయ్యి నేను 6 months బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా తన ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంది. నా కోసం తను తన ప్రొఫెషనల్ కెరియర్ని వదిలేసుకున్నది. సో నేను ఇల్లు పిల్లల్ని చూసుకుంటా, నువ్వు గ్రో అవ్వు కెరియర్లో, నాకు అదే చాలు అనేటట్టు అనే సపోర్ట్ తను నాకు ఇచ్చింది. సో ఆ సపోర్ట్ కూడా నాకు ఉండడం వల్లే నేను జేసీఐలోనే యాక్టివ్గానే ఉన్నా, టోస్ట్ మాస్టర్స్లో యాక్టివ్గానే ఉన్నా, ఆఫీస్ యాక్టివిటీస్ ఏం జరిగినా సరే ముందుండి ముందుకెళ్తున్నా. సో ఏ కంపెనీలో నేను నా కెరియర్ మొత్తం మీద చాలా తక్కువ టైం హైకూల్లో చేశాను. సో ఆ టైంలో కూడా హైకూల్లో ఉన్న టీం అందరికీ కూడా నేను చాలా ఫేవరెట్ పర్సన్ అయిపోయాను.
అది దేనికి అంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్నిట్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం వల్ల. సో, అది నేను అంత యాక్టివ్‌గా ఉండగలిగి అన్నీ చేయగలిగాను అంటే నాకు ఇంట్లో బ్యాక్ ఎండ్ సపోర్ట్ అని ఉండడం వల్లే. కాబట్టి యెస్. నా సక్సెస్‌కి మా మమ్మీ ఫస్ట్ రీజన్ అయితే తర్వాత మా ఆవిడ. ఓకే. ఇంటర్వ్యూ చాలా ఎమోషనల్ అయిపోతుంది. కొంచెం ఫన్ చేద్దాం. ఇప్పుడు నేను కొన్ని స్టేట్మెంట్స్ చెప్తా. ఆ స్టేట్మెంట్స్‌లో నేను ఎక్కడైతే ఒక జంతువు పేరు యూజ్ చేస్తానో, నువ్వు ఆ జంతువు పేరు తీసేసి మా ఆవిడ అని రీప్లేస్ చేయాలి. టోస్ట్ మాస్టర్స్‌లో నువ్వు ఏం నేర్చుకున్నావో ఇక్కడ టెస్ట్ చేస్తాం. నువ్వు ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నావో టెస్ట్ చేస్తాం. ఓకే. సో, ఐ రిపీట్. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. ఆ స్టేట్మెంట్‌లో ఎక్కడో చోట ఏదో ఒక జంతువుని మెన్షన్ చేస్తాను. నువ్వు ఆ జంతువుని తీసేసి మా ఆవిడ అనే పదం పెట్టి రీప్లేస్ చేయాలి. కంప్లీట్ సెంటెన్స్‌ని చెప్పాలి. ఓకే. సెంటెన్స్ నెంబర్ 1. నాకు సింహం అంటే భయం. నీకు మీ ఆవిడంటే భయం. అన్నానురా. నువ్వు ఏమాత్రం మారలేదు అని ప్రూవ్ చేయడానికి. వెరీ గుడ్. గుడ్ స్పోర్టివ్ స్పిరిట్. ఐ లైక్ దిస్. ఓకే. నీ చైల్డ్‌హుడ్ మెమరీస్ గురించి ఏమైనా చెప్పు. చైల్డ్‌హుడ్ మెమరీస్ అంటే చాలా తక్కువ. యాక్చువల్‌గా నేను కాలేజ్ హాస్టల్‌లో ఉండేటప్పుడే కొంచెం జ్ఞానం అనేది మనకొచ్చి కొంచెం మెమరీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంతకు ముందంతా ఇంట్లో మొద్దుబాబులా కూర్చొని ఏం లేకుండా అటు ఇటు తిరగడం ఇవన్నీ అంటే పేరెంట్స్‌తో పాటే మాక్సిమం అంతా లైఫ్ అనేది మూవ్ అయింది మాది. సో, అలా కాకుండా ఎప్పుడైతే నేను ఎంఎన్ఆర్‌లో 8థ్ క్లాస్‌లో జాయిన్ అయ్యానో, ఆ 8థ్ క్లాస్ జాయిన్ అయినప్పుడు మాత్రం హాస్టల్‌లో ఉండిపోయానింకా. అంటే ట్రావెలింగ్ చేయడం వల్ల కొంచెం స్టడీస్‌కి డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక 22 కిలోమీటర్స్ రోజు ట్రావెల్ చేయాలంటే బసెస్ సరిగ్గా ఉండేవి కాదు అని. సో, ఈ హాస్టల్‌లో ఉండేటప్పుడు మనకప్పుడు మాణిక్యం సార్ అని ఒక సార్ ఉండేవారు. ఆ సార్‌ని బాగా ఏడిపించేవాళ్ళనమాట హాస్టల్‌లో అందరం కలిసి. సో, అదొక అదొక కొంచెం బాగా గుర్తుండిపోయే మెమరీ. ఆ తర్వాత ఇంటర్మీడియేట్‌లో మన చాముండేశ్వరి గారి ఎనకాతల బస్ స్టాప్ దగ్గర హాస్టల్‌లో ఉండేవాడిని. అయినా సరే రోజు తను బస్ స్టాప్‌కెళ్తున్నప్పుడు ఆ బస్ స్టాప్‌కి తన ఎనకాతల ఎళ్తూ ఉండేవాడిని. తనతో మాట్లాడాలి ఎలాగైనా అని చెప్పి. అంటే ఓకే. అది ఫస్ట్ క్రష్ అని కాదు. జస్ట్ ఏంటో అన్నమాట. అదొకలాగా ఇన్‌ఫాక్చుయేషన్ కైండ్ ఆఫ్ థింగ్. సో, అది క్లాస్‌లో కూడా బానే తెలిసిపోయింది. ఎంఎన్‌ఓ సార్ మా అమ్మగారికి చెప్పేసారు. కొంచెం ఓకే. అదొక ఫన్ లాగా అయిపోయిందది. బట్ స్టిల్ అదొక మెమరబుల్ మూమెంట్. చైల్డ్‌హుడ్ మెమరీస్‌లో నాకున్న మెమరీ అంటే కొంచెం చిలిపిగా చేసిన పనులన్నీ అంటే అదొక్కటే. ఇందాక ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు వాడి ఇంటర్వ్యూ ఆడియో క్లిప్స్ అని నాకు పంపించమన్నారు. ఇప్పటివరకు అనుకున్నాను సర్లే మేడంకి ఇవన్నీ ఎందుకు పంపించడం అని చెప్పేసి. బట్ ఈ సో కాల్డ్ మరి ఈ మరదలెవరో నాకు తెలీదు చాముండేశ్వరి. సో, ఈ వీడియో విన్న తర్వాత ఈ ఆడియో విన్న తర్వాత ఖచ్చితంగా మరి పంపించాలేమో అని అనిపిస్తుంది. లెట్ మీ సెండ్. ఏం చేస్తాం. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు ఇంటర్వ్యూ. ఇప్పుడు నేను మీకు కొంతమంది పేర్లు చెప్తాను. ఎల్బో మెంబర్స్ పేర్లు కొంచెం చెప్తాను. వాళ్ళకి సూట్ అయ్యేలాగా నువ్వు వాడికి మూవీ టైటిల్స్ ఇవ్వాలి. తెలుగు మూవీ టైటిల్స్ ఇవ్వాలి. ఓకే. నేను పేరు చెప్పిన వెంటనే టక్‌మని ఆన్సర్ చెప్పాలి. ఆలోచించుకోవద్దు ఎక్కువసేపు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అనుకో కాసేపు. ఓకే. నువ్వు మమ్మీకే కాదు మా ఆవిడకి పంపించుకొని నాకు భయమేం లేదు. అందరికీ తెలిసిన విషయమే అది. ఓకే. సో, యువర్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ నేమ్ అకల్య. అరుంధతి. చంద్రశేఖర్. సీతయ్య. ఆమినా. సైజ్ 0. డాక్టర్ వంశీ. స్వాతిముత్యం. భార్గవి ప్రియా ఉట్టి. ఇంట్లో ఇల్లాలు. ఆ పేరుతో సినిమా లేదు. ఫుల్ నేమ్ ఉండే సినిమా పేరు చెప్పు. నువ్వు నీ యాసలు. భర్త చాటు భార్యకి అలాంటి సినిమా పేర్లు తప్ప ఇంకేం లేవబ్బా. మల్లిక. మల్లీశ్వరి. కొత్తది కాదు, పాత మల్లీశ్వరి. మన కరెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ మనోజ్. సీరియస్ గా అతని గురించి నాకు ఏం తెలియదబ్బా. తెలియకుండా సినిమా పేర్లు ఏం పెట్టమంటావు? ఫన్. ఆ ఫన్ లోనే నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంత కోతిలో బిహేవ్ చేసావు. ఇప్పుడు కూడా అలా బిహేవ్ చేయ పర్లేదు. ఇంద్రుడు చంద్రుడు. నీ క్లోజ్ ఫ్రెండ్ బిందు. నాకు కాదు క్లోజ్ ఫ్రెండ్.
రాజేష్ కుమార్ ఉట్టి. ది లెజెండ్. బ్రతికించావురా సామె. నీ కోతి చేష్టలతో మళ్ళీ ఏం పెడతావు అని భయపడ్డాను. నీ గుండె చేతుల్లో పట్టుకొని కూర్చున్నాను. అందరికీ మంచి మంచి టైటిల్స్ ఇచ్చావు. నీకు నువ్వు టైటిల్ ఇచ్చుకోవాలంటే ఏమి ఇచ్చుకుంటావు? స్వయం కృషి. ఇందాక ఎవరితో మాట్లాడుతున్నప్పుడు డబ్బా స్పెల్లింగ్ ఏంటని అడిగారు. ఈ వాయిస్ క్లిప్ పంపిస్తాను, తెలిసిపోద్ది. ఓకే, ఎంఎన్ఆర్లో చదువుతున్నప్పుడు నిన్ను క్లాస్ బంక్ కొట్టావని, క్లాస్ మాస్ బంక్ కూడా కొట్టించావని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజమే కదా, ఒక్కసారి బంద్ ఏదో అయింది, మనకి సెలవు ఇవ్వలేదు, పక్క కాలేజ్ అందరికి సెలవు ఇచ్చారు. సో ఆ రోజు వాళ్ళు ఇచ్చేదాన్ని మనమే తీసుకుందాం అని చెప్పి మేము సెలవు తీసేసుకొని మా క్లాస్ మొత్తం కలిపి అదే సినిమా పెరల్ హార్బర్ ఏదో ఉంది, అది ఒక సినిమా, ఇంగ్లీష్ మూవీ. మొత్తం క్లాస్ అంతా సగం మంది ఆ సినిమాకి వెళ్ళిపోయారు, మిగిలిన సగం మంది ఇంటికి వెళ్ళిపోయారు. సో బిఫోర్ వి ఎండ్ దిస్ ఇంటర్వ్యూ, ఓకే, జేసీఏలో నువ్వు యాక్టివ్గా 2 times సెక్రటరీ చేసావు, 2 times జాయింట్ సెక్రటరీ చేసావు. సో ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్గా, చాలా కొంతమందికి వస్తుంది. సో నీ ఓవరాల్ జర్నీలో నీకు బాగా నచ్చిన జేసీఐ వైజాగ్ ఎక్సలెన్స్ తాలూకా ప్రోగ్రామ్స్ గురించి చెప్పు. అండ్ ఇప్పుడు నువ్వు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటున్నావు, ఆర్ ఏమైనా మిస్ అవుతుంటే కనుక ఏం మిస్ అవుతున్నావో మాకు మెన్షన్ చేయి. అండ్ ఫైనల్లీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు, మా అందరిని ఎప్పుడు కలుస్తున్నావు కూడా చెప్పు. జేసే వైజాగ్ ఎక్సలెన్స్ లో నాకు నచ్చిన ప్రోగ్రామ్ అంటే క్లబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ లో చేసిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా బాగా క్లిక్ అయ్యాయి. ప్లస్ అంత డెడికేటెడ్ తో మనం వర్క్ చేసాము ఆ ఇయర్ అనేది. సో మన క్షుత్శాంతి ప్రోగ్రామ్ అనేది నాకు చాలా ఇష్టమైన ప్రోగ్రాము. ఎవ్రీ డే ఎంత ఏ పనిలో ఉన్నా సరే, స్టార్టింగ్ లో మనం కుక్ చేసి ఇచ్చిన దగ్గర నుంచి వేరే వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా కుక్ చేసి వెళ్ళి కలెక్ట్ చేసుకొని దాన్ని ఎవరెవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫుడ్ ఇచ్చి, కొంతమంది ఫుడ్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ, సో వాళ్ళు కొంతమంది అయితే బ్లెస్ చేసేవారు, కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళం మనం. వాళ్ళకి ఆ పూట ఆ ఫుడ్ అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు మాట్లాడి మనతో చెప్తున్నప్పుడు ఆ వచ్చే ఫీలింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది. సో ఆ ప్రోగ్రామ్ మళ్ళీ మనం స్టార్ట్ చేసిన తర్వాతే ఈవెన్ జేసీఐ ఇండియా వాళ్ళు కూడా దాన్ని ఒక ప్రోగ్రామ్ కింద గుర్తించి దాన్ అనే ప్రోగ్రామ్ ని వాళ్ళు స్టార్ట్ చేసి, సో అయితే ఫుడ్ కానీ లేకపోతే ఈ ఐటమ్స్ కానీ ఏదన్నా డొనేట్ చేయండి నీడీ పీపుల్కి అనేది వాళ్ళు తీసుకుని వచ్చారు అనేది నా అండర్స్టాండింగ్. మేబీ అది కరెక్ట్ గా దానికంటే ముందే ప్రోగ్రామ్ ఉన్నా మనం చేసిన దాని వల్లే గుర్తింపు అనేది వచ్చింది ఆ ప్రోగ్రామ్ కి అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. సో అలాంటి ప్రోగ్రామ్ అయితే మళ్ళీ అంత యాక్టివ్ గా, అంత కంటిన్యూస్ గా, అంత కన్సిస్టెంట్ గా ఇంకా ఏ లామ్ కూడా చేయలేదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ క్షుత్శాంతి ప్రోగ్రామ్ కాకుండా మనం బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్స్ చేసాము. అవన్నీ సండే మార్నింగ్ అందరం ఒక దగ్గరే మీట్ అయ్యి ఆ ప్రోగ్రామ్ చేసి ఆ తర్వాత కొంచెం ఫన్ అది క్రియేట్ అయ్యి, సో ఫస్ట్ 2-3 years లామ్ ఉన్నట్టు ఇప్పుడు లేదు అంటే మేబీ పీపుల్ మే గెట్ బిజీ. అప్పట్లో ఏంటంటే ఆ కొత్తలో ఉన్న ఉత్సాహం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది కాబట్టి లామ్ అనేది గ్రో అవుతోంది. యాక్టివిటీస్ లో రికగ్నైజేషన్స్ వస్తున్నాయి, నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్స్ లో వస్తున్నాయి. బట్ ఎక్కడో ఆ జోష్ అనేది మిస్ అయింది. ఆ జోష్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆల్ ద మెంబర్స్ కొలాబరేటివ్ గా ఎవ్రీ వీక్ మీట్ అవ్వాలి. మనం ఏ యాక్టివిటీ చేసినా సరే ఎవరైతే అవైలబుల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక దగ్గర మీట్ అయ్యి ఐడియాస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకొని ఆ ముందుకు వెళ్ళినప్పుడే ఆ కొలాబరేషన్, ఆ ఫన్ అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఫన్ అనేది జనరేట్ అయిందో అప్పుడే ఆ మెమరీ అనేది అది అలా ఉండిపోతుంది.
సో మనం ఏదో చేసే వాళ్ళు చేయమన్నారు కదా, ఇది చేస్తేనే మనకు రికగ్నైజేషన్ వస్తుంది అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్తే మనం ఫన్ అనే ఎలిమెంట్ని మిస్ అవుతాము. అది యాక్టివిటీస్ చేయడంలో కూడా అందరూ ఇంట్రెస్ట్ అనేది అందరూ ముందుకు రాలేకపోతారు. సో నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే జనాలందరూ కలవాలి, కలిసినప్పుడే ఫన్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడే ఒక ప్రతి ఏ లామ్ అయినా సరే కన్సిస్టెంట్ గా గ్రో అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. మళ్ళీ క్షుత్శాంతి లాంటి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసి వైజాగ్ ఎక్సలెన్స్ లెగసీని కంటిన్యూ చేయాలనేది నా ఉద్దేశం. ఇంకా వైజాగ్ రావడం గురించి అంటావా, నేను మా ఇంటికి వచ్చి దగ్గర సంవత్సరం పైన అయిపోతుంది. సో యాక్చువల్గా ఈ లాస్ట్ మాడ్యూటెక్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకున్నాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నాకు ట్రావెలింగ్ అనేది అంత ఈజీ అవ్వట్లేదు. ఆ ట్రావెలింగ్ అనేది కొంచెం టఫ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మాడ్యూటెక్ నుంచి హెవెల్సిప్ మారిపోయానో నాకు ఒక డెడికేటెడ్ పర్సన్ అక్కడ ఉన్నారు కాబట్టి అతన్ని నేను ఇక్కడ నుంచి గైడ్ చేసుకుంటే చాలు. నేను ఆ పర్టికులర్ ఏరియాని విజిట్ చేయక్కర్లేదు. అంటిల్ అన్లెస్ ఆర్డర్ వాల్యూ చాలా పెద్దది ఉండి అది ఇంకా నా ప్రెజెన్స్ లేకపోతే క్లోజ్ అవ్వదు అనే సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు మాత్రమే నాకు ట్రావెలింగ్ అనేది పర్మిషన్ వస్తుంది. అదర్వైజ్ ఐఎమ్ ట్రావెలింగ్ టు చెన్నై, ఢిల్లీ, బెంగళూరు అండ్ డిఫరెంట్ అదర్ ప్లేసెస్ ఆన్ మై అఫీషియల్ ట్రిప్స్. సో నేను రేపు 9th నుంచి ఆల్మోస్ట్ 17th వరకు కూడా ట్రావెలింగ్లోనే ఉంటున్నాను. ఫస్ట్ చెన్నై వెళ్ళాలి, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి. సో కంటిన్యూస్గా ట్రావెలింగ్ అనేది నా పార్టే, కానీ మన ఏరియాకి నేను ట్రావెలింగ్ చేయాల్సిన అవసరం రావట్లేదు. బట్ నేను ఎప్పుడో ప్లాన్ చేసుకోవాలి, మమ్మీ వాళ్ళని కలవడం కన్నా రావాలి. ఎప్పుడైనా వాళ్ళకి మమ్మల్ని చూడాలనిపించినా సరే నేను వాళ్ళకే టికెట్స్ తీసి హైదరాబాద్ వచ్చిందని చెప్పి వాళ్ళిద్దరినే తీసుకొస్తాను. ఎందుకంటే ఇటు నుంచి మేము రావాలంటే నలుగురం రావాలి. సో రీసెంట్లీ నేను లాస్ట్ మార్చ్లో నేను హైదరాబాద్లోనే ఒక ఫ్లాట్ తీసుకున్నా. సో కాబట్టి ఆల్మోస్ట్ హైదరాబాద్ పర్మనెంట్ వాస్తవ్యులుగా మారిపోతానేమో అని భయం వేస్తుంది. పనికిమాల సోదంతా చెప్పావు. వైజాగ్ ఎప్పుడు వస్తున్నా చెప్పు చాలు. భరద్వాజ్ గారు, మీరు జేసీఐలోని ఫస్ట్ ఇయర్ టాక్ మోస్ట్ సెక్రటరీ. అసలు మీలాగా ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోతున్నారు. ఇలా ఈవెంట్ అవ్వగానే 2 minutesలో మీరు రిపోర్టింగ్ పెట్టడం కానీ అసలు అంత ఫాస్ట్గా అంత ప్రాపర్గా ఎవరు చేయలేకపోతున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడు ప్రెసిడెంట్ చేస్తారు? ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉంది అండ్ ఎప్పుడు అవ్వాలనుకుంటున్నారు మీరు ప్రెసిడెంట్ కింద? అంటే 1986లో పుట్టిన ఒక అబ్బాయి 2026కి 40 దాటిపోతున్నారు. సో ఇదే 2026. రేపు ఆగస్ట్కి నాకు 40 కంప్లీట్ అయిపోతున్నాయి. నేను ఇంక ప్రెసిడెంట్కి ఎలిజిబిలిటీ కాదు. మీరు ఆ క్వశ్చన్ కూడా అడగక్కర్లేదు. లాంగ్ ప్రెసిడెంట్ అవ్వకపోయినా పర్లేదు, జాక్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మేము మిమ్మల్ని జాక్ ప్రెసిడెంట్గా చూసే ఛాన్స్ ఉందంట అవ్వని. జాక్ అంటే సీనియర్ మెంబర్ అసోసియేషనా? లేదు భయ్యా, లేదు. అక్కడ నాకంటే ఎక్కువ కాంపిటీషన్. నాకంటే ముందు నీలాంటి సీనియర్స్ చాలా మంది ఉన్నారు. మీరందరూ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చేసరికి అది చాలా లేట్ అవుతుంది. నేషనల్ జోన్ ప్రెసిడెంట్ కింద మిస్ అయిన వాళ్ళందరూ ఆ జేఏసీ మెంబర్స్ కింద ఉండి దాని ప్రెసిడెంట్ అవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ముందు వాళ్ళందరినీ అయిపోయి పర్వాలేదు. ఇప్పుడు ఎలిజిబుల్ పార్ట్ అయిన వాళ్ళందరికీ నీ వైపు నుంచి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తావు ఫైనల్ క్లోజర్గా? చాలా థ్యాంక్స్ మేడం. మర్చిపోయినవన్నీ బాగా గుర్తు చేశారు ఒక్క మాటతోని. అసలు మీ గొంతు వింటేనే ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తున్నది. అప్పట్లో మీరు మా వెనకాతలుండి మీరు అలా సపోర్ట్ చేయబట్టి మేమంత ఫాస్ట్‌గా పనిచేసి అంత ఇమ్మీడియేట్‌గా రిపోర్ట్స్ అవి చేయగలిగాము. సో అదే అలవాటు ఇప్పటికీ ఉండిపోయింది. ఏదైనా చిన్న ఈవెంట్ అయినా లేదంటే ఆఫీస్‌లో చిన్న ఏదైనా అయినా ఇమ్మీడియేట్‌లీ మీరు మా లింక్డ్ఇన్ పేజ్ చూస్తే నా లింక్డ్ఇన్ పేజ్‌లో కంటిన్యూయస్ పోస్ట్‌లు వస్తూనే ఉన్నాయి. ఆ రిపోర్టింగ్ అలవాటే ఇప్పటికీ అలవాటైపోయి ఆ రిపోర్ట్‌ని ఎలా డ్రాఫ్ట్ చేయాలి ఏంటి అనేది దానివల్లే లింక్డ్ఇన్‌లో కూడా మెంబర్స్ అనేవాళ్ళు నాకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఎక్కువైపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనికి సగం కారణం మీరే. మీ ఇన్స్పిరేషన్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఈ ఆనందంలో హకల్య ఏమైనా చేసుకుంటే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ అంట. అండ్ టు ఆల్ ద జడ్జెస్ ఆఫ్ వైజాగ్ ఎక్సలెన్స్, మీలో
75% మెంబర్స్కి అసలు భరద్వాజ్ ఎవరో తెలియదు. సో భరద్వాజ్ మన ఫస్ట్ ఇయర్ 2021లో ఎల్ఓ పెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ సెక్రటరీ, అందుకే వాడి పేరు వచ్చిన ప్రతిసారి చూడండి చార్టర్ సెక్రటరీ గుండుకే అని కూడా మెన్షన్ అవుతూ వస్తుంది. ఓకే, అండ్ వీడి గురించి ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే కనుక జబర్దస్త్లో లైక్ మన ఆటో రాంప్రసాద్ అంటాడు చూసారా, లైక్ వెన్ ఎవర్ ఈ గెటప్ సీన్ వచ్చేసి ఆడొచ్చేసాడు రా బాబు అని చెప్పేసి ఒక మంచి మీమ్ యాక్టివ్ అయింది చూసారా, ఆ మీమ్కి మనోడు సూపర్ అడాప్ట్ చేసేసుకున్నాడు ఆ డైలాగ్ మనోడి కోసం. మనోడు ఎప్పుడు వచ్చినా సరే అంతే, ఒక ఉపద్రవం జరుగుతుంది, ఒక వింతలు జరుగుతాయి, ఇవన్నీ డిఫరెంట్ ఇవన్నీ జరుగుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కన్సిస్టెంట్గా ఇన్ని ఎపిసోడ్స్ చేసిన హేమ ఇవాళ భరద్వాజ్ వచ్చేసరికి పాపం లేదు చూసారా, ఇంటర్వ్యూ చేయలేకపోయింది. సో ఇలాగనమాట మన భరద్వాజ్ ఎక్కడున్నా సరే ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటుంది. సో ఎలక్ట్రిఫైయింగ్గానే ఇవాళ హ్యావెల్స్ కంపెనీ కూడా వర్క్ చేసేస్తున్నాడు. సో వీఆర్ రియల్లీ మిస్సింగ్ యూ అలాట్ భరద్వాజ్. సో ఎప్పుడైనా సరే వైజాగ్ వచ్చినప్పుడు ఒకసారి వస్తే ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాము. అట్లీస్ట్ ఈ గెట్ టుగెదర్ కోసమైనా సరే నువ్వు వీలు చూసుకొని వీళ్ళంత త్వరగా ఫ్యామిలీ ట్రిప్ ఎలాగో సమ్మర్ వచ్చింది కాబట్టి పిల్లలు కూడా సెలవు ఉంటుంది కాబట్టి ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుంది. అండ్ ఆల్రెడీ నువ్వు చెప్పేసావు హైదరాబాద్లో నువ్వు లేకపోయినా సరే ఇప్పుడు మేనేజ్ చేయడానికి వేరే పర్సన్ ఉన్నాడు అని చెప్పేసి. సో ఇవన్నీ కూడాను కొంచెం మంచి సిగ్నల్స్గానే ఉన్నాయి. వీళ్ళంత త్వరగా రా, వీ వాంట్ టు మీట్ యూ అండ్ కొత్త ఎల్జీబీ మెంబర్స్ని కూడా పరిచయం చేసుకుంటావు కానీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ టుడేస్ వాట్సాప్ వార్నింగ్. So on behalf of Hema and Maruti and all the members of JC Vizag Excellence, I wish you a great luck in your career as well. Bye for now. See you very soon. Next episode lo Hema ఆధ్వర్యంలో వేరే గెస్ట్ ని కలుద్దాం. Thank you. See you. Bye bye. సో ఇప్పుడు ఎల్జీబీలోని మెంబర్స్ అందరికీ ఒక ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎల్జీబీ మెంబర్ యాక్టివ్గా ఉండాలి. ఏం పని చేసినా సరే డెడికేటెడ్గా చేయాలి. రికగ్నైజేషన్స్ కోసం అస్సలు పని చేయొద్దు. మీరు ఎప్పుడైతే వర్క్ అనేది మీరు చేశారో ఆటోమేటిక్గా రికగ్నైజేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇయర్ నేను చేసే సెక్రటరీ కింద ఉండేటప్పుడు ఇలాగ ఒక అవుట్ స్టాండింగ్ లామ్ ఆఫీసర్ అనే ఒక అవార్డు ఉంటుందని కానీ, లాట్స్ అటెండ్ అయినప్పుడు అవుట్ స్టాండింగ్ పార్టిసిపెంట్గా నాకు ఒక అవార్డు ఇస్తారని కానీ ఏమీ తెలీదు. లాట్స్కి వెళ్ళినప్పుడు అసలు నేను జీరో నాలెడ్జ్తో నేను లాట్స్ అటెండ్ అయ్యాను. ఆ లాట్స్ అటెండ్ అయినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఏమన్నా యాక్టివిటీస్ చేయమన్నప్పుడు కానీ, ఏదన్నా క్వశ్చన్స్ అడిగినప్పుడు కానీ నేను ఎప్పుడైతే యాక్టివ్గా ఆన్సర్స్ చెప్పడం ఇవన్నీ స్టార్ట్ చేశానో లాట్స్లో ఫస్ట్ అవుట్ స్టాండింగ్ పార్టిసిపెంట్ కింద నేను సెలెక్ట్ అయ్యాను. సో అక్కడ ఏదో రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పి నేను ఇయర్ మొత్తం నేను పని చేయలేదు. నేను కానీ రాజేష్ అన్నయ్య కానీ ఈవెన్ అప్పుడు మాకు ట్రెజరర్ కింద నాకల్య గారు కానీ ఎవరం కూడా అలాగా, లేకపోతే అప్పుడు జేసీవీకి ఆర్గనైజ్ చేసిన హకల్య కానీ మేము ఎవరం రికగ్నైజేషన్స్ కోసం వర్క్ చేయలేదు ఫస్ట్ ఇయర్. సో లామ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మాత్రమే మా కాన్సన్ట్రేషన్ ఉండేది. సో వర్క్ అనేది మేము చేసుకుంటూ వెళ్ళాము. రికగ్నైజేషన్స్ అనేవి అవి ఫాలో అయ్యాయి మమ్మల్ని, అంతే తప్ప మేము ఏ రికగ్నైజేషన్ కోసం కూడా నేను పని చేయలేదు మేము ముగ్గురం కానీ ఫస్ట్ ఇయర్లో. సో కమింగ్ టు హకల్య ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా సేమ్ లెగసీ అనేది కంటిన్యూ చేసింది. తను కూడా ఏ రోజు కూడా నాకు ఈ రికగ్నైజేషన్ కోసం నేను ఈ వర్క్ చేస్తాను అని తను ఎప్పుడూ చేయలేదు. సో ఆ రకంగా మనం ఏదన్నా వర్క్ స్టార్ట్ చేసాము అంటే అది అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ ఉండాలి. దానివల్ల సొసైటీకి ఏమి యూజ్ అవుతుంది అనేది మాత్రమే మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి తప్ప జేసీఐ నుంచి ఏదన్నా రికగ్నైజేషన్స్ వస్తాయని కానీ ఈ పని చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది అనేది ఒక ఎన్జిఓగా మనం అది ఎప్పుడు కూడా మనం అది మైండ్లో పెట్టుకోకూడదు. సో ఎల్జీబీ మెంబర్స్ అందరూ ఎప్పుడైతే యాక్టివ్గా ఉండి అందరినీ మోటివేట్ చేస్తూ ఎవ్రీ మీటింగ్కి అందరినీ గ్యాదర్ చేయగలుగుతారో అప్పుడే లామ్ అనేది యాక్టివ్గా ఉండి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఆల్ ఎల్జీబీ మెంబర్స్కి నా మెసేజ్ ఏంటి అంటే ఒక రెస్పాన్సిబుల్గా తీసుకొని ఎవ్రీ మీటింగ్కి మీ వైపు నుంచి ఎల్జీబీ టీం నుంచి కాకుండా జనరల్ మెంబర్స్ నుంచి కూడా ఎవరో ఒకరిని మోటివేట్ చేసి మీరు తీసుకుని రాగలిగితే వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్స్ని మీరు తయారు చేయడంలో మీ కీ రోల్ అనేది మీరు పోషిస్తారు. సో ఎప్పుడైతే మీరు లీడర్ కింద కాకుండా మీ వెనకాతలు ఉన్న పీపుల్ని కూడా ఒక లీడర్స్ కింద మీరు ఎప్పుడైతే చేంజ్ చేస్తున్నారో జేసే యొక్క మోటివ్ అనేది మీరు ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు.
ఒక మెంబర్ కింద ఉండి ఒక లీడర్ని తయారు చేయకుండా మనం జేసీఐలో కంటిన్యూ అవుతున్నాము అంటే, సో మీరు ఒక 10 ఏళ్ళు జేసీఐ మెంబర్ కింద ఉన్నా సరే మీకు ఆ సాటిస్ఫికేషన్ రాదు. అదే నేను ఉన్నాను, నేను చూశాను, రాజేష్ అన్నయ్య చూశాడు. సో అకల్య గాని, నరేన్ గాని, ఆమెన గాని జేసీఐలో జాయిన్ అయినేటప్పుడు నేనైనా మేమందరం కూడా చాలా అసలు మాకసలు జీరో నాలెడ్జ్, మాకసలు ఏ అదేంటి మాకసలు ఏం తెలిసేది కాదు. బట్ ఎప్పుడైతే మేము జేసీఐ కింద వచ్చి ఒక రోల్ అనేది తీసుకొని, ఆ రోల్ మీద మేము స్టాండ్ అయ్యి మేము ముందుకు వెళ్ళగడం స్టార్ట్ చేసామో, మేము ఒక సెల్ఫ్ లీడర్స్ కింద డెవలప్ అయ్యాము. మాతో పాటు ఇప్పుడు అకల్యాని చూస్తే తను ఒక జోన్ లెవెల్‌లో ఇంత మంచి లీడర్ కింద తయారవ్వడానికి కారణం ఆ డెడికేషన్, ఆ వర్కింగ్ స్టైల్ అవన్నీ కూడా. సో ఎప్పుడైతే ఆ వర్కింగ్ స్టైల్ వస్తుందో ఆటోమేటిక్‌గా రికగ్నైజేషన్స్ వస్తాయి. మీరు ప్రొఫెషనల్‌గా కూడా గ్రో అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది. అది అదేంటంటారంటే ఆహ్, చేతుల్లో చెయ్యేసి కలిసి నడవడం లాంటివన్నమాట. ఎప్పుడైతే మీరు వర్క్ అనేది చేసుకుంటూ వెళ్లారో ఈ రికగ్నైజేషన్స్ అనేవి అవి వస్తూనే ఉంటాయి. దాంతో పాటు మీ గ్రోత్ అనేది వస్తూనే ఉంటుంది. సో అది ఎవరు దాన్ని విడదీయలేరు. అవి విడిపోకుండానే కలిసి నడుస్తాయన్నమాట ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి I request each and every LGB member to bring one more member along with you to all your meetings and motivate all the members of JCI Vizag Excellence to keep and bind together, which will give the success to the LOM, and even the recognition level also will be increasing in the zone and national level also. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. చాలా నేర్చుకున్నాం సార్ మీ వర్డ్స్ నుంచి. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ హకల్య గారు ఫర్ యువర్ సపోర్ట్.